Hello students, how are you all? Welcome to Baji Sir Maths యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము ఇంతకుముందు చెప్పుకున్న పార్ట్ 1లో మీన్, మీడియన్, మోడ్ అండ్ రేంజ్ వీటికి సంబంధించి ఆల్రెడీ ఇంట్రడక్షన్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఎస్టర్డే వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోలో మనము ప్రాబబిలిటీ గురించి ఇంట్రడక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియోలో ఆ 2 ఇంట్రడక్షన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కషన్ చేసుకుందాము. మ్యాక్సిమం మనకి ఫస్ట్ వీడియోలో ఏదైతే డిస్కషన్ చేసుకున్నామో దాంట్లో నుంచే బిట్టు రావడానికి అవకాశం ఉంది. అండ్ కొంతవరకు ప్రాబబిలిటీ నుంచి కూడా అడగడానికి అవకాశం అయితే ఉంది. 2024 ఫిబ్రవరిలో జరిగిన ప్రాబ్లమ్స్ అన్నిటిలో కూడా మీన్, మీడియన్, మోడ్ వీటి గురించి ఎక్కువగా అడగడానికి ఛాన్స్ అయితే ఉంది. సో అప్పుడు అడిగాడు కాబట్టి ఇప్పుడు కూడా అలానే అడగొచ్చు, లేదా ప్రాబబిలిటీని కూడా టచ్ చేయొచ్చు. ఈ ప్రాబబిలిటీ మనకి 8th క్లాస్లో దాదాపుగా కొంతవరకు టచ్ చేశాడు కాబట్టి 10th వరకు కూడా చెప్పుకున్నాం అనమాట. ఓకేనా? అయితే ఓవరాల్గా ప్రాబ్లమ్స్ అన్నింటినీ మనము డిస్కషన్ చేసుకుందాము. అకాడమిక్ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ని మాత్రమే మనం డిస్కషన్ చేసుకుంటున్నాము. సో అన్ని ప్రాబ్లమ్స్ని ఆల్రెడీ ఇంట్రడక్షన్ విన్నారు కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ని ఆన్సర్ చేయగలుగుతున్నారా లేదా అనేసి ఒకసారి నీకు నువ్వే టెస్ట్ చేసుకోండి. వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఛానల్లో అన్ని వీడియోస్ కూడా అందుబాటులో ఉంటాయి. అండ్ కుదిరితే లైక్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఇంకా చాలామంది ఉంటారు, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. వాళ్ళందరికీ మన వీడియో రీచ్ అవ్వాలి అంటే మీరు లైక్ చేస్తే వాళ్ళందరికీ రీచ్ అవుతుంది, వాళ్ళకు కూడా మనము హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాము. సో ఫస్ట్ ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే, క్రింది వాణిలో మూల్యాంకన మార్కులను పట్టిక రూపంలో నిర్వహించండి అంటున్నాడు. సో 4, 6, 7 ఇలా నెంబర్స్ అయితే మనకి ఇచ్చేసాడు అనమాట. అయితే ఎందుకని పట్టిక రూపంలో రాయమంటున్నాడంటే టైం అనేది కొంచెం మనకి సేవ్ అవుతుంది కాబట్టి పట్టిక రూపంలో రాయమంటున్నాడు. అయితే దీన్ని మనము ఆబ్జెక్టివ్ టైప్లో కాబట్టి రాసుకునేది జస్ట్ మనం చూసుకొని ఆన్సర్ చెప్పగలిగితే సరిపోతుంది. ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే అతి పెద్ద సంఖ్య ఏది, చిన్న సంఖ్య ఏది, వ్యాప్తి వీటి గురించి అడుగుతున్నాడు. సో ఇక్కడ అతి పెద్ద సంఖ్య ఏది అన్న వెంటనే చూసిన వెంటనే చెప్పేయచ్చు. ఈ నెంబర్స్లో మనకి పెద్ద నెంబర్ ఏమవుతుందమ్మా, 9 అవుతుంది. సో ఫస్ట్ దానికి మనకు ఆన్సర్ ఏమొస్తుంది, 9 అనేది వచ్చేస్తుంది, ఎందుకంటే పెద్ద సంఖ్య కాబట్టి. నెక్స్ట్ మనకి చిన్న సంఖ్య ఏది అని అడుగుతున్నాడు. సో చిన్న సంఖ్య అంటే దీంట్లో నువ్వు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే చిన్న సంఖ్య నీకే అర్థమైపోతుంది. ఏముంది చిన్న సంఖ్య, 1 అనేది ఉంది. సో చిన్న సంఖ్య మనకి ఆన్సర్ ఏమవుతుంది, 1 అవుతుంది. నెక్స్ట్ వ్యాప్తి అంటున్నాడు, అంటే రేంజ్. రేంజ్ అంటే మనము ఏమని చెప్పుకున్నాము, మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ, అంటే గరిష్ట సంఖ్య మైనస్ కనిష్ట సంఖ్య అని ఆల్రెడీ చెప్పుకున్నాం ఇంట్రడక్షన్లో. సో దీంట్లో మ్యాక్సిమం వాల్యూ ఏమవుతుంది మనకి, 9 అవుతుంది. మ్యాక్సిమం వాల్యూ 9 అవుతుంది, మైనస్ మినిమం వాల్యూ 1 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 9 - 1 అంటే ఆన్సర్ ఎంత వస్తుందో మనకి 8 వస్తుంది. సో ఈ గివెన్ డేటా ఏదైతే ఉందో ఈ గివెన్ డేటాకి సంబంధించిన వ్యాప్తి ఏమవుతుంది మనకు ఆన్సర్ 8 అనేది అవుతుంది. సో ఇలాగా ప్రాబ్లమ్స్ అడగడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా రీడ్ చేసుకొని దానికి సంబంధించిన సొల్యూషన్స్ని ఐడెంటిఫికేషన్ అనేది చేసుకోవాలి. మొదటి 5 పూర్ణాంకాల సగటును కనుక్కోండి అంటున్నాడు. మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఇది. సో చాలాసార్లు మన టెట్లో కూడా అడగడం అయితే జరిగింది. సో మొదటి 5 పూర్ణాంకాల సగటు అంటున్నాడు, అంటే హోల్ నెంబర్స్కి సంబంధించి ఫస్ట్ 5 హోల్ నెంబర్స్కి సంబంధించి సగటు అంటే అర్థమెటిక్ మీన్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. ఫస్ట్ 5 ఏమవుతుందమ్మా, ఒకసారి ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసుకుంటే 0, 1, 2, 3, 4. సో 1, 2, 3, 4, 5 అంటే మొత్తం మనము 5 అనేది నెంబర్స్ అనేది తీసేసుకున్నాం, హోల్ నెంబర్స్ని. అయితే వాటికి సంబంధించిన సగటు అంటే అర్థమెటిక్ మీన్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. సో సగటు ఈజ్ ఈక్వల్ టు సగటు అంటే మనకి అర్థమెటిక్ మీన్ అని సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్, అంటే 0 + 1 + 2 + 3 + 4 బై మొత్తం ఎన్ని ఉన్నాయమ్మా, 5 ఉన్నాయి కాబట్టి 5. దట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఎలాగో కౌంట్లోకి ఉండదు, ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి యాడ్ చేసినా మనకి దానికంటే వాల్యూ ఏం లేదు కాబట్టి. సో 1 + 2 ఏమవుతుంది, 3. 3 + 3 ఏమవుతుంది, 6. 6 + 4 10 అవుతుంది. సో 10/5. 5 1s 5 2s, దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఆన్సర్ ఏమవుతుందమ్మా, 2 అవుతుంది. అంటే మొదటి 5 పూర్ణాంకాల సగటు ఏమవుతుంది, 2 అవుతుంది ఆన్సరు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అనమాట ఇది. సో ఇలాగ ప్రాబ్లమ్స్ అడగడానికి అవకాశం అయితే ఉంటుంది దీంట్లో.
మీన్, మీడియన్, మోడ్ అనేది డైరెక్ట్గా అడగొచ్చు. సో ఇలాగా ఇండైరెక్ట్గా కూడా అడగొచ్చు. ఎలా అడిగినా కూడా మనము రాసే విధంగానే ఉండాలన్నమాట. సో నెక్స్ట్, ఒక క్రికెట్ ఆటగాడు 8 ఇన్నింగ్స్లో ఈ క్రింది పరుగులను చేశాడు. అంటే ఒక క్రికెట్ ఆటగాడు ఒకడే ఉన్నాడు, తను 8 ఇన్నింగ్స్ ఆడాడు. అంటే ఒక్కొక్క ఇన్నింగ్లో ఒక్కొక్క స్కోర్ అనేది చేయడం జరిగింది. సో ఇక్కడ ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్లో 58, తర్వాత 76, తర్వాత 40, 35, 46, 45 అండ్ ఒక దాంట్లో అయితే 0 చేసేసాడు. నెక్స్ట్ 100. సో వీటికి సంబంధించిన సగటుని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. అంటే సగటు అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు చెప్పుకున్నాం మనం సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ అని చెప్పేసి. సో 58 ప్లస్ 76 ప్లస్ 40 ప్లస్ 35 ప్లస్ 46 ప్లస్ 45 ప్లస్ 0 ప్లస్ 100. సో బై టోటల్ 8 కాబట్టి 8తో మనం డివైడెడ్ బై అనేది చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు వీటన్నిటిని మనము యాడ్ చేసుకుంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 400 వస్తుంది. సో 400 బై 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 8 1s 8 5s 40 అండ్ 0. ఓవరాల్గా ఎంత వచ్చిందమ్మా మనకి? 50 వచ్చింది. అంటే ఇక్కడ కొంతమంది కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఏదైతే ఉందో దాన్ని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తున్నాను చూడండి. ఇక్కడ 0 ఏదైతే ఇచ్చాడో దాన్ని మనం కౌంట్లోకి తీసుకోవాలా వద్దా అనేది కొంతమంది డౌట్ ఉంటుంది. ఆ డౌట్ వచ్చింది అంటే వెంటనే ఈ 0 ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కాబట్టి ఓవరాల్గా మనకి నెంబర్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ 7 ఉన్నాయని చెప్పేసి 7తో డివైడ్ చేయడానికి అవకాశం అయితే ఉంది. అక్కడ వాల్యూ ఇవ్వనంత మాత్రాన అది కౌంట్లోకి తీసుకోకూడదు అని కాదు. అక్కడ 0 వచ్చింది అంటే ఆ ఇన్నింగ్స్లో తను ఆడాడు కానీ స్కోర్ అయితే చేయలేకపోయాడు, డక్అవుట్ అయ్యాడు. ఆడాడు కానీ స్కోర్ చేయలేదు, 0 వచ్చింది. ఆడాడు కాబట్టి ఆడిన తర్వాత దాంట్లో తను ఎంత స్కోర్ చేసినా కూడా అది మనం లెక్కలోకి తీసుకోవాల్సిందే. అంటే ఇన్నింగ్స్ లాగా తీసుకోవాలి. సో 0 వచ్చింది, నువ్వు కౌంట్ చేసుకోపో, అది నీ ఇష్టం. కానీ నెంబర్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్కి వచ్చేసరికి మాత్రం కన్ఫామ్గా దాన్ని మనం కౌంట్లోకి తీసుకోవాల్సిందే. 8 ఇన్నింగ్స్ లాగా తీసుకోవాల్సింది. కాబట్టి అబ్జర్వేషన్స్ ఎన్ని అవుతాయి? 8 అవుతాయి. సో అలా చేస్తున్నప్పుడు మనకి సగటు ఎంత వచ్చిందో అర్థమెటిక్ మీన్ 50 అనేది వచ్చింది. సో ఇలాగ మీన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మనము ఈజీగా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనము క్రికెట్ మ్యాచ్లో 11 మంది ఆటగాళ్ళు చేసిన పరుగులు ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే 6, 15, 120 ఇలాగా 11 మంది ఆటగాళ్ళు చేసిన పరుగులను అయితే ఇచ్చేసాడు. దీనికి సంబంధించి సగటు, బాహుళకము, మధ్యగతము, మీన్, మీడియన్, మోడ్ మూడింటిని ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు. ఒకే ప్రాబ్లంలో అన్నీ కూడా కలిసి వస్తున్నాయి. ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ మనము సగటు గురించి మాట్లాడుకుంటే, సగటు అంటే మీన్ గురించి మాట్లాడుకుంటే సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ కాబట్టి 6 ప్లస్ 15 ప్లస్ 120 ప్లస్ 50 ప్లస్ 100 ప్లస్ 80 ప్లస్ 10 ప్లస్ 15 ప్లస్ 8 ప్లస్ 10 ప్లస్ 15 బై మనకి టోటల్ ఎంతమంది? 11 మంది అబ్జర్వేషన్స్ కాబట్టి 11తో చేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మనం యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది? 429 అనేది వస్తుంది బై 11 టేబుల్తో మనము క్యాన్సిలేషన్ చేసుకుందాం. 11 టేబుల్తో మనం క్యాన్సిలేషన్ చేసుకుంటే 11 1s 11, ఇక్కడ 11 3s 33, 11 3s 33, 42లో 33 పోయిందమ్మా. 43లో 33 పోయింది, ఇంకెంత 9 ఉంటుంది. ఆ 9 పక్కన రాసుకుంటే 19 లాగా ఉంటుంది. సో 11 టేబుల్తో 11 9s 99. సో ఓవరాల్గా మనకి ఆన్సర్ ఎంత వచ్చింది? 39 అనేది వచ్చింది. ఏంటి 39? సగటు అంటే అర్థమెటిక్ మీన్ అన్నమాట. సో నెక్స్ట్ బాహుళకము అంటున్నాడు. సో అంటే బాహుళకము అంటే మోడ్. ఇచ్చిన డేటాలో మనకి మోడ్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఏమవుతుంది? సో ఫస్ట్ బాహుళకము మోడ్ ఈజ్ ఈక్వల్ టు 6, 15, 120, 50, 100, 80, 10, 15, 8, 10, 15. ఒకసారి 15 ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 1 2 3 మొత్తం 3 టైమ్స్ వచ్చింది 15 అనేది. కాబట్టి బాహుళకం ఏమవుతుంది? 15 అవుతుంది. అంటే మోడ్ అనేది మనకి ఎక్కువసార్లు రిపీట్ అయ్యే నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం మోడ్గా తీసుకుంటాం. కాబట్టి ఎక్కువసార్లు ఏం రిపీట్ అయింది? ఇక్కడ 15 అనేది రిపీట్ అయింది కాబట్టి బాహుళకంని మనము 15గా తీసుకుంటున్నాము. నెక్స్ట్ మనకి మధ్యగతం ఈజ్ ఈక్వల్ టు, ఒకసారి ఇవి ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్సా లేకపోతే ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్సా ఒకసారి అబ్జర్వ్ చేసుకో. 11 అనేది ఉంది. 11 అంటే దాని అర్థం ఏంటి?
ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే మనం ఏం రాసుకోవచ్చు, n+1/2 ఫార్ములా. సో n అంటే 11 కాబట్టి 11+1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం అబ్జర్వ్ చేస్తే 12 వస్తుంది. సో 12/2 2 1s 2 6 దట్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా 6 వచ్చింది అని వెంటనే పెట్టేస్తారు చాలామంది. ఆప్షన్స్లో 6 కూడా ఉంటుంది, అక్కడ ఆన్సర్ 6 అనేది కాదు 6th టర్మ్ అనేసి. సో 6th టర్మ్ సో ఉన్న వాటిల్లో ఒకసారి 6th టర్మ్ మనం అబ్జర్వ్ చేయాలి అంటే మాత్రము ఉన్న వాటిని మనం అలాగే అబ్జర్వ్ చేసుకుంటే అది రాంగ్ అవుతుంది. కన్ఫామ్గా దాన్ని అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. సో ఒకసారి దాన్ని మనము అసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటే ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ ఏమవుతుందమ్మా 6 అవుతుంది, 6 రాసిన తర్వాత దానికంటే ఇంకొంచెం పెద్ద నెంబర్ చిన్న నుంచి పెద్దకి వెళ్ళాలి కాబట్టి 8 అవుతుంది. 8 కంటే ఇంకొంచెం పెద్ద నెంబరు ఏముంది 10 ఉంది. సో ఒక 10 ఉంది, ఇక్కడ కూడా 10 అనేది ఉంది. నెక్స్ట్ 10 కంటే ఇంకొంచెం పెద్ద నెంబర్ ఏముంది 15 ఉంది. మొత్తం 3 టైమ్స్ ఉన్నాయి 15s. సో 15 తర్వాత మళ్ళీ మనకి ఇంకొంచెం పెద్ద నెంబరు ఏముంది 50 ఉంది. సో 50 తర్వాత ఇంకొంచెం పెద్ద నెంబర్ ఏముంది మనకి 80 ఉంది కాబట్టి 80 తర్వాత మనకి 100 ఉంది కాబట్టి 100 తర్వాత లాస్ట్లో మనకి 120 ఉంటుంది, దానికంటే పెద్ద నెంబర్. ఒకసారి కౌంట్ చేసుకో 1 2 3 4 5 6 7 8 9 10 11 మెంబర్స్ వచ్చేసారు. అయితే 6th టర్మ్ ఏదైతే ఉంటుందో అది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. సో 1st 2nd 3rd 4th 5th 6th. సో 6th టర్మ్ ఏముంది 15 అని ఉంది కాబట్టి మధ్యగతము అంటే మీడియన్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఏమవుతుందో మనకి 15 అవుతుంది. సో ఇలా మనము ఫైండ్ అవుట్ చేసుకోవాలన్నమాట. సో ఈ ప్రాబ్లమ్స్ వల్ల మీకు ఏమర్థమైంది ఫైనల్గా, మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అట్ ద సేమ్ టైం మోడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అట్ ద సేమ్ టైం రేంజ్ అంటే మ్యాక్సిమం మైనస్ మినిమం వీటిని ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంట్రడక్షన్ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఆ టాపిక్స్ని చూసారంటే మీకు అర్థమవుతుంది. సో దాన్ని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయి, మొత్తం అకాడమిక్ టెక్స్ట్ బుక్లో ఇవన్నీ కూడా ఓకేనా. సో కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి అర్థమయ్యాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ మనము ప్రాబబిలిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని 8th క్లాస్లో ఉన్నాయి, వాటికి సంబంధించి మనం ఇప్పుడు డిస్కషన్ అనేది చేసుకుందాం. నెక్స్ట్ మనము ప్రాబబిలిటీలో అడగడానికి అవకాశం ఉన్న ప్రాబ్లమ్స్ని ఒకసారి డిస్కషన్ చేసుకుందాము. మొత్తం అకాడమిక్ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్సే 8th క్లాస్లో ఉన్నాయి మనకి. సో వీటి నుంచి కూడా మనకి అడగడానికి అవకాశం అయితే ఉంది. సో ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే ఒక వీల్ అయితే ఇచ్చాడు, ఆ వీల్లో ఒక ముళ్ళుని కూడా ఉంచాడు. ఒక వీల్ని మనం ఇలా తిప్పితే రౌండ్గా తిరిగి ఒకానొక టైంలో ఆగుతుంది. అలా ఆగినప్పుడు ముళ్ళు డి నందు ఆగుటకు గల సంభావ్యత ఏ నందు అలాగే సిబి అలాగా ఆగడానికి సంభావ్యతని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. అంటే ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయాలి. గుర్తుపెట్టుకో ఏం చెప్పుకున్నాం ఇంతకుముందు మనము, ఏదైతే ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడో అది మనము లవంలో రాసుకోవాలి న్యూమరేటర్లో, టోటల్ ఎప్పుడు కూడా డినామినేటర్లో అంటే హారంలో రాసుకోవాలి అని చెప్తున్నాను. ఇప్పుడు చూడు ఒక్కొక్క దానికి మనము పక్కపక్కనే ఆన్సర్స్ రాసుకోవచ్చు ఈజీగా. దేన్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు, డీని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు కాబట్టి డీకి సంబంధించిన లెటర్స్ ఎన్ని ఉన్నాయి ఫైనల్గా, ఇక్కడ డీకి 1 ఉంది కాబట్టి అది లవంలో 1 టోటల్ ఎప్పుడు డినామినేటర్. టోటల్ చూడ ఒకసారి 1 2 3 4 5 కాబట్టి 5 ఆన్సర్ అయిపోయింది 1/5 అంతే. నెక్స్ట్ సెకండ్ వన్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఏని అడుగుతున్నాడు, ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. ఎన్నైతే అవైలబుల్గా ఉన్నాయో మనకి వాటిని న్యూమరేటర్లో రాసుకుంటాం. ఏలు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2 బై టోటల్ 5. సో 2/5 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సీని అడుగుతున్నాడు, సీలు ఎన్ని ఉన్నాయి, 1 ఉంది కాబట్టి మీరు వెంటనే చెప్పేయాలి ఇంకా ఎంత 1/5 అవుతుంది, 1 ఉంది కాబట్టి. నెక్స్ట్ బి రావడానికి సంభావ్యత ప్రాబబిలిటీ ఏమవుతుంది బి రావడానికి, సో ఇది కూడా మనకి 1/5 అవుతుంది, ఎందుకని 1 ఉంది కాబట్టి బి. సో ఏదైతే ఫైండ్ అవుట్ చేసుకుంటున్నామో అది న్యూమరేటర్లో రాసుకున్నాం, టోటల్ ఎప్పుడు డినామినేటర్లో రాసుకున్నాం అనమాట. సో మనకి ఒక రౌండ్ షేప్ ఒక బ్యాగ్ అనేది ఉందనుకోండి, దాంట్లో కొన్ని యాపిల్స్ అయితే ఉన్నాయి. ఆ యాపిల్స్లో కొన్ని గ్రీన్ కలర్లో ఉన్నాయి, ఆకుపచ్చ కలర్లో, ఇంకొన్ని వచ్చేసి రెడ్ కలర్లో ఉన్నాయి, మీ అందరికి తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన ప్రాబిలిటీని మనం ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటామంటే ఎరుపు
రంగు యాపిల్ ఏదైతే ఉందో ఎరుపు రంగు యాపిల్ పొందుటకు సంభావ్యత అంటే ఆ బ్యాగ్లోంచి రెడ్ యాపిల్ని మనం పికౌట్ చేసుకోవడానికి ప్రాబబిలిటీ ఏమవుతుంది మీరు చెప్పండి. ఎన్నైతే ఉంటాయో రెడ్ గురించి మాట్లాడుతున్నాడు. ఎన్నైతే ఉంటాయో అవి న్యూమరేటర్లో రాసుకుంటాం. సో రెడ్ కలర్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 1 2 3 4 మొత్తం 4 ఉన్నాయి. సో 4 కూడా ఎక్కడ రాసుకుంటాం మనము న్యూమరేటర్లో బై టోటల్ ఎప్పుడు ఎక్కడ రాసుకున్నాం డినామినేటర్లో. సో టోటల్ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి 7 ఉన్నాయి కాబట్టి 4/7 అంతే ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ సేమ్ ఆకుపచ్చ రంగు యాపిల్ పొందుటకు సంభావ్యత. సో గ్రీన్ కలర్ యాపిల్ని మనం పికౌట్ చేసుకోవడానికి ప్రాబబిలిటీ. సో గ్రీన్ కలర్ అనేవి ఎన్ని ఉన్నాయి చూడండి 1 2 3 ఉన్నాయి ఓవరాల్గా. సో 3/7 అంతే ప్రాబిలిటీ. ఈజీగా అయిపోతుంది అనమాట. అర్థమైతే ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ వేరు చిట్టీలపై 1 నుంచి 10 వరకు సంఖ్యలను రాసి అంటున్నాడు. 1 నుంచి 10 అంటే ఒకసారి చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 వీటికి సంబంధించి ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇలాంటిది మనం ఇంతకుముందు ఎక్కడ చేసాము పాచికల మీద చేసాము డైస్ మీద. సో ఇప్పుడు ఇలా ఏమవుతుందంటే డైస్ మీద కాకుండా ఇలా కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. ఎలాగైనా అడగొచ్చు వాడు. సో ఒక చిట్టీలు తీసుకున్నాడు దాని మీద 1 నుంచి 10 వరకు నెంబర్స్ రాసి షఫుల్ చేశాడు బాగా. అయితే దాంట్లోంచి 6 వచ్చుటకు ఫస్ట్ ప్రాబ్లం 6 వచ్చుటకు ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. అంటే 6 రావాలి అంటే అవి ఎన్నైతే ఉన్నాయో అవి న్యూమరేటర్లో రాసుకుంటాం మనము. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ వన్ మనకి ఆన్సర్ ఏమవుతుంది 6 అనే నెంబర్ ఎన్ని ఉన్నాయి 1 ఉంది కాబట్టి 1 టోటల్ ఎంత 10 కాబట్టి 1/10 ఆన్సర్ కంప్లీటెడ్. నెక్స్ట్ సెకండ్ వన్ 6 కన్నా తక్కువ సంఖ్య అంటున్నాడు. 6 కంటే తక్కువ అనే దానికి సంభావ్యత ఫైండ్ అవుట్ చేయాలి ప్రాబబిలిటీని. సో 6 కంటే తక్కువ అంటున్నాడు కాబట్టి వాటన్నిటిని మనము ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి దాన్ని మనం ఎక్కడ రాసుకోవాలి న్యూమరేటర్లో రాసుకోవాలి. సో 6 కంటే తక్కువ అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి 5 ఉన్నాయి. 6 కంటే తక్కువ గురించి మాట్లాడుకుంటాం 5 ఉన్నాయి కాబట్టి 5 అనేది మనం న్యూమరేటర్లో రాసుకుంటాం. మొత్తం 5 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి టోటల్ ఎంత 10 కాబట్టి 10 5 1s 5 2s ఆన్సర్ ఎంత వచ్చింది మనకి 1/2 వచ్చింది. సో నెక్స్ట్ మనకి థర్డ్ ప్రాబ్లం 6 కన్నా పెద్ద సంఖ్య అంటున్నాడు. 6 కంటే పెద్దదంట. 6 కాదు 6 కంటే పెద్దది. 6 కంటే పెద్దది అంటే మొత్తం ఎన్ని ఉన్నాయమ్మా మనకి 4 ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి న్యూమరేటర్లో 4 రాస్తాం డినామినేటర్లో టోటల్ 10 కాబట్టి 10 రాస్తాం. సో క్యాన్సిలేషన్ 2 2s 2 5s సో ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా 2/5 అనేది వచ్చింది. సో నెక్స్ట్ మనకి ఫోర్త్ ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఒక అంకె గల సంఖ్య అంటున్నాడు. ఏంటి ఒక అంకె గల సంఖ్య ఒకసారి అబ్జర్వ్ చేయి 1 నుంచి 10 వరకు ఉంది. ఒక అంకె అంటే 1 డిజిట్ నెంబర్స్కి ప్రాబబిలిటీ. 1 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి మొత్తము 9 ఉన్నాయి. సో 1 నుంచి 9 వరకు ఒక అంకె గల సంఖ్యలు అనమాట. తర్వాత 2 అంకె గల సంఖ్యలు ఎందుకంటే 10 2 డిజిట్ నెంబర్ అది తీసుకోకూడదు. 1 డిజిట్కి నెంబర్ మాత్రమే ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. 1 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం 9 ఉన్నాయి కాబట్టి ఏదైతే ఫైండ్ అవుట్ చేసుకుంటున్నామో అది మనం ఎక్కడ న్యూమరేటర్లోనే కదా రాసుకునేది. సో 9 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 9 టోటల్ ఎంత 10 సో 9/10 ఆన్సర్ అనేది క్లియర్గా అయిపోతుంది. సో ఇలాగ మనం ప్రాబబిలిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని ఈజీగా చేసుకోవచ్చు. కాబట్టి ఈ దత్తాంశ నిర్వహణ డేటా హ్యాండ్లింగ్కి సంబంధించి మ్యాక్సిమం టెట్లో అడగడానికి అవకాశం ఉన్న టాపిక్స్ని మనం డిస్కషన్ చేసుకున్నాము. అండ్ వాటి మీద ప్రాబ్లమ్స్ ఎలా అడగాలి అనే దాని మీద కూడా డిస్కషన్ అనేది చేసుకుందాం. సో నెక్స్ట్ వీడియోలో మనము రిమైనింగ్ టాపిక్స్ని డిస్కషన్ చేసుకుందాము. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. రిమైనింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఖచ్చితంగా లైక్ చేయండి. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ వీడియో రీచ్ అవుతుంది, వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాము. థ్యాంక్ యూ సో మచ్.